హాయ్ ఫ్రెండ్స్, హౌ డు యూ డూ? ఈ రోజు నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది ప్రారంభిద్దాం. ఈరోజు మన మొదటి క్లాస్లో ఇంగ్లీష్లో మనం తరచుగా వాడేటటువంటి వాక్యాలు, మనం ప్రతిరోజు చేసే పనులు, ఎవ్రీడే యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఏ భాషలోనైనా మాట్లాడేటప్పుడు ఈ వాక్యాలే ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. సో ఎవ్రీడే యాక్టివిటీస్, గ్రామర్లో దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. ఒక వెర్బ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఈరోజు మనం చూసుకున్నట్టయితే, ఇలాంటి సెంటెన్సెస్ మీరు అనేకం, యూ కెన్ మేక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అండ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్, యువర్ టంగ్ విల్ బీ హ్యాబిట్యుయేటెడ్ టు ఇంగ్లీష్ సౌండ్స్. మీ నాలుక ఇంగ్లీష్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, వేగంగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి, అలాగే ఆ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంగ్లీష్ సింటాక్స్కి హ్యాబిచుయేట్ కావడానికి కూడా వీలవుతుంది. సో ఓన్లీ థింగ్ దట్ మేక్స్ అస్ స్పీక్ ఈజ్ అవర్ స్పీచ్. వీ హ్యావ్ టు స్పీక్. ఇఫ్ దేర్ ఆర్ నో ఎనీ వన్ టు స్పీక్ టు యూ, దెన్ యూ కెన్ స్పీక్ టు యువర్ సెల్ఫ్. మీతోనే మీరు మాట్లాడుకొని, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా యూ కెన్ టాక్ టు యువర్ సెల్ఫ్. సో దెన్ ఓన్లీ యూ కెన్ బీ హ్యాబిట్యుయేటెడ్ టు ఫారిన్ లాంగ్వేజ్, యువర్ సెకండ్ లాంగ్వేజ్, అండ్ యూ విల్ బీ వెరీ గుడ్ స్పీకర్, ఫ్లూయెంట్ స్పీకర్ అండ్ ప్రొఫిషియంట్ స్పీకర్. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద డిస్కషన్, మీరంతా నా వీడియోస్ బాగా లైక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం, మనం ఎవ్రీడే, ప్రతిరోజు చేసే పనులు, హ్యాబిచువల్ యాక్షన్స్. ప్రతిరోజు, పాస్ట్ నిన్న చేసాం, ఈరోజు చేస్తాం, రేపు కూడా చేస్తాం. సో యాక్చువల్గా అన్ని టెన్సెస్లోనే ఇవి మనం చేస్తాం. ఉదయం లేవడం, నిద్రపోవడం, బ్రష్ చేసుకోవడం, చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎవ్రీడే చేసే యాక్టివిటీస్. ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తాము? సో గ్రామర్కి వచ్చినట్టయితే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. See, we have the same subjects, I, you, we, they, he, she, it. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇంతకు మించి ఏ సబ్జెక్ట్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేయలేం. దీసు, దోజు వెరీ రేర్గా ఉపయోగిస్తాం. దీస్ బర్డ్స్, దోస్ బర్డ్స్, దీస్ టాయ్స్, దోస్ టాయ్స్, దీస్ డాగ్స్, దోస్ డాగ్స్, లైక్ దట్. సో వీ హ్యావ్ verbs here: get up, read, drink, play. And in the simple present tense, we use another form, yes form: gets up, reads, plays, drinks. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎక్కడ గెటప్ వాడతాము, ఎక్కడ రీడ్ వాడతాము, ఎక్కడ గెట్సప్ వాడతాము, ఎక్కడ రీడ్స్ వాడతాము అనేది ఈరోజు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఫైనల్గా. సో ఇక్కడ నుంచి మనకి దీని నుంచి కన్ఫ్యూజన్ ఉండదు. సో మనం ముందుగా అనుకున్నట్టుగా ఐ గెటప్, you get up, we get up, they get up. In the same way, you read, we read, they read, I read. And I play, you play, we play, they play. I, you, we, they సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు గెట్ అప్, రీడ్, డ్రింక్, ప్లే వెర్బ్ ఫామ్ వాడతాం. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు గెట్స్ అప్, రీడ్స్, ప్లేస్, drinks. She gets up, she reads, and she plays, she drinks. It gets up, it reads, it plays, and it drinks. So third person singular, I, you, as we
have already discussed. I is the first person and they is also, we is also the first person. I is first person singular. I is the speaker. The first person means the speaker. We is the first, also the first person but plural. And you is the second person, both in singular and plural. ఏకవచనం బహువచనాల్లో కూడా యూ వాడతాం సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ దే ప్లూరల్, దే థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ మీన్స్ వన్ who is whom we are talking about. I speaker, you listener, he is the third person that is neither the speaker nor the listener. ఈ రెండు కాని వాళ్ళు థర్డ్ పర్సన్. సో he she it. he she it సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ ఫామ్ వాడతాం. గెట్స్ అప్, రీడ్స్, ప్లేస్, డ్రింక్స్, లైక్ దట్. సో ఈ సింపుల్ డిఫరెన్షియేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ కెన్ మేక్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ టు స్పీక్ ఇంగ్లీష్ వెల్. సో ఐ గెట్ అప్ early every day, early every day, late every day. I get up always, I get up early always, I get up late always, I get up early in the morning, I get up late in the morning, I get up late sometimes, early sometimes, I get up late on Sunday, ఎట్సెట్రా. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. ఎవ్రీ డే మీన్స్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఇట్ ఈస్ ట్రూ ఎస్టర్డే, ఇట్ వాస్ ట్రూ ఎస్టర్డే, ఇట్ ఈస్ ట్రూ టుడే అండ్ ఇట్ ఈస్ ట్రూ టుమారో ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్, ఎవ్రీ డే ఐ గెట్ అప్. Every day I brush my teeth, every day I take bath, every day I go to school, every day I teach English. So every day denotes the habitual action what we do every day. So often means Telugulo tarachuga. It is also a simple present tense. I often goes to temples. I often go to temples. I often go to the church. I often go to the mosque. I sometimes go to the Gurudwara, like that. So come to the next one, read. I read books every day. I read novels often. I read stories in the morning. I read stories in the evening. I read stories on Sunday, like that. Next one, drink. I drink milk every day. I drink milk at night. I drink milk in the morning. I drink milk in the evening. I drink tea in the evening. I drink tea in the morning. I play cricket. Every day I play cricket. Often I play cricket. Always I play cricket in the evening, etc. In the same way, he plays cricket. She plays cricket on Sunday. He plays cricket in the evening. She reads stories every day. She reads books. Always. She reads novels. He reads novels on Sunday, etc. So in the same way, you can make meaningful sentences. For example, you cannot make a sentence from I get up books, like that. This has no meaning. So try to make sentences meaningfully. I get up early or I get up late. I play cricket. You cannot say I play milk. It is meaningless. So make as many number of meaningful sentences. Your sentence should have a meaning. Make as many number of meaningful sentences from this table and write them
and you can use any verb. We have used only 4 verbs here. You can take any number of verbs. For example, go, teach, learn. You have to use the first form, first form of the verb, in root form of the verb and s form of the verb only. That is what we call present tense verb. So using the present tense verb, you have hundreds of verbs, and you can use any number of verbs and make sentences, make thousands of sentences and practice them at home or with your friends. Then you can also help your friends by making practice yourself and helping others. So this is the way we learn English. This is the first day of our spoken English class, friends. If you practice it well, if you give ample training to your tongue in producing foreign language sounds, you will certainly be a very good speaker, fluent speaker and perfect speaker of English. Thank you, friends. We will meet in the next video. Until have a great day.